మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో దేవునికి విధేయత చూపిన ఒక భక్తుని గురించి మీకు చెప్తాను. అబ్రహాము. అబ్రహాము అంటే మనకేం గుర్తొస్తుంది? విశ్వాసమునకు తండ్రి అని గుర్తొస్తుంది. అలాగే అతడు ఏం చేశాడంటే, ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అబ్రహాం అంట దేవుని నమ్మాడు. అప్పుడు దేవుడు అబ్రహాముని ఏం చేశాడు? నీతిమంతుడిగా ఒక బిరుదు ఇచ్చాడనమాట. అబ్రహాము దేవుని నమ్మడం ద్వారా నీతిమంతుడయ్యాడు. అలాగే దేవుడు ఏం చెప్పాడు అబ్రహాంకి? నీ సొంత దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జన్మగా చేసేదనని దేవుడు అబ్రహాంతో చెప్తాడు. అప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు? దేవునికి విధేయత చూపి దేవుని నమ్మి అతడు నీతిమంతుడిగా ఎంచబడతాడు. మనం కూడా విశ్వాసమునకు కర్త అయిన దేవుణ్ణి ఆరాధిస్తూ అబ్రహాము వల్ల మనం కూడా మన జీవితంలో విశ్వాసం కలిగి జీవించాలి. అలాగే షారాకి పిల్లలు లేరు. అప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మి దేవుని నమ్మాడు. అప్పుడు దేవుడు వాగ్దాన ఫలాన్ని అబ్రహాముకు దయచేశాడు. సో ఈ చిన్న మాటలు దేవుడు మీ హృదయంలో ఫలింపజేయబడును గాక.